హాయ్! ఏవన్నా కొన్ని పళ్ళు రిమూవ్ చేసుకున్నప్పుడు వాటిని ఏ విధంగా రీప్లేస్ చేసుకోవాలి? దానికున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే. నేను డాక్టర్ రోహిత. ఆమె ప్రాస్థెడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. సో, మీరు గనక ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డెంటల్ ఇన్ఫో. మనం ఏవన్నా కొన్ని పళ్ళు తీపిచ్చుకున్నప్పుడు వాటిని రీప్లేస్ చేసుకోవాలి అంటే నార్మల్‌గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే తీసి పెట్టుకునేది అండ్ సెకండ్ వన్ ఫిక్స్డ్ ఆప్షన్. సో, నార్మల్‌గా తీసి పెట్టుకునే సెట్ ఏ విధంగా ఉంటుందంటే రోజు నైట్ టైమ్ ఇది తీసేయాలి. అండ్ తర్వాత మార్నింగ్ దీన్ని వాష్ చేసుకొని నోట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇన్‌కేస్ మీకు గనక ఓన్లీ 1, 2 పళ్ళు మాత్రమే ఇలా రిమూవ్ చేసుకొని వాటిని రీప్లేస్ చేయించుకోవాలి అంటే సెట్ ఈ విధంగా ఉంటుంది. సో, ఈ సెట్‌కి ఏంటంటే ఇట్లా ప్లేట్ లాగా ఉంటుంది. అండ్ ఈ ప్లేట్‌కి పళ్ళనేవి అటాచ్ అయ్యొస్తాయి. సో, మీకు నోట్లో కొలతలు తీసుకొని ఆ తర్వాత వాటిని బట్టి ఈ సెట్ అనేది రెడీ చేయటం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఇన్‌కేస్ మీకు పళ్ళు మొత్తం రీప్లేస్ చేయాలి అంటే పళ్ళ సెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా ప్లేట్ మొత్తం ఉంటుంది అండ్ దీనికి టీత్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. సో, ఇవి కూడా మీకు మెజర్‌మెంట్స్ తీసుకొని మీ వరకు ఇది కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది. సో, నార్మల్‌గా ఇవేంటివి అంటే రోజు నైట్ టైమ్ తీసి ఉదయాన్నే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ వెన్ కంపేర్ టు అదర్ ఆప్షన్స్ ఫిక్స్డ్ ఆప్షన్స్‌తో పోల్చుకుంటే ఇది తక్కువ ఖర్చులో అయిపోతుంది. కాకపోతే వీటితో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే దీనికి అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అండ్ ఇది ఎక్కువ వాడుతూ ఉంటే ఏమవుతదంటే లోపలున్న ఎముక స్లోగా అరుగుతా ఉంటుంది. సో, లోపలున్న ఎముక అరిగిపోతా ఉండడం వల్ల కొన్ని సంవత్సరాలకు కానీ కొంత టైం తర్వాత ఈ పళ్ళ సెట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది తీసి పెట్టుకునే సెట్ గురించి. ఇన్ కేస్ మీకు తీసి పెట్టుకునేది వద్దు అనుకుంటే ఫిక్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఈ ఫిక్స్డ్ ఆప్షన్స్‌లో ఏంటంటే బ్రిడ్జెస్ అంటే మీకు క్యాప్స్ లాగా పెట్టుకోవచ్చు ఆర్ ఇంప్లాంట్స్‌కి కూడా వెళ్ళొచ్చు. ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న స్క్రూస్ లాగా ఉంటాయి. అది ఎముక లోపలికి వేసి వాటి హెల్ప్‌తో పైన క్యాప్స్ అనేవి పెట్టుకుంటాం. సో, దీంట్లో బ్రిడ్జెస్ ఎట్లా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఒక పన్ను లేదు. సో, ఈ పన్నుని మనం రీప్లేస్ చేసుకోవాలి అంటే ముందు పన్ను, వెనక పన్ను కొంచెం తీసుకుంటాం. అండ్ వాటి హెల్ప్‌తో ఇలా బ్రిడ్జ్ అనేది పెట్టుకుంటాం. సో, ఇదేంటంటే ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అని అంటాం. ఎఫ్‌పిడి అని అంటాం. సో, ముందు పళ్ళు, వెనక పళ్ళు సపోర్ట్ తీసుకొని దీన్ని ఇట్లా ఫిక్స్ చేసేసుకుంటాం. ఇది ఫిక్స్డ్ ఆప్షన్ తీయాల్సిన అవసరం ఉండదు. అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో, డిఫరెంట్ టైప్స్ అంటే ఏంటంటే ఈ క్యాప్స్‌లో మెటీరియల్స్‌ని బట్టి సో, డిఫరెంట్‌గా మారిపోతా ఉంటాయన్నమాట. ఇవి స్టీల్ క్యాప్స్. ఇలా స్టీల్ కలర్‌లో ఉన్నవి స్టీల్ క్యాప్స్. సో, మీకేంటంటే నోట్లో మీకు మెజర్‌మెంట్స్ తీసుకుంటాము. అండ్ మీ కండిషన్‌ని బట్టి లేదా మీ ఎకనామికల్ కండిషన్‌ని బట్టి ఏ క్యాప్స్ కావాలి అనేది డిసైడ్ చేసుకొని వాటిని బట్టి మీరు క్యాప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టీల్ క్యాప్స్ కాకుండా దీంట్లోనే పీఎఫ్ఎం అని ఉంటుంది. సో, ఈ పీఎఫ్ఎం అంటే ఏంటంటే లోపల మెటల్ ఉంటుంది. పైన సెరామిక్ లేయర్ ఉంటుంది. సో, లోపల మెటల్ అనేది చేత్తో చేయటం జరుగుతుంది. అండ్ పైన మీకు పంటి కలర్ సెరామిక్ ఉంటుంది. ఇది బేసిక్ వెర్షన్ ఆఫ్ నార్మల్ మెటల్ సెరామిక్ క్యాప్స్. అండ్ దీంట్లో కూడా మంచి క్యాప్స్ ఉంటాయి. అవేంటివి అంటే డిఎంఎల్ఎస్ డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్. అంటే ఈ లోపల ఉన్న క్యాప్స్ అన్నవి మీకు లేజర్ ద్వారా తయారు చేస్తారు. అండ్ పైన మీకు సెరామిక్ కోటింగ్ వస్తుంది. సో, మీకు పంటి కలర్‌లోనే క్యాప్స్ అనేవి ఉంటాయి. అండ్ వీటిలో హై ఎండ్‌కి వస్తే ఏంటంటే జిర్కోనియా క్యాప్స్ ఉంటాయి. టోటల్ మెటల్ ఫ్రీ క్యాప్స్ ఉంటాయి. అండ్ అలానే ఈమాక్స్ క్యాప్స్ ఉంటాయి. అంటే ఫ్రంట్ టీత్‌కి చాలా న్యాచురల్‌గా కనిపించడానికి ఈ ఈమాక్స్ క్యాప్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఇవి క్యాప్స్‌లో రకాలు. అండ్ ఇవి కాకుండా ఇంప్లాంట్స్‌కి కూడా మీరు ఫిక్స్డ్ ఆప్షన్‌గా వెళ్ళొచ్చు. సపోజ్ ఎముక బాగుంది. సో, అలాంటప్పుడు మీకు పక్క పళ్ళు అరగతీయాల్సిన అవసరం లేకుండా కూడా ఓన్లీ వాటి వరకే ఇంప్లాంట్స్ వేపించుకోవచ్చు. సో, నార్మల్‌గా పళ్ళు తీపిచ్చుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. మీకు గనక వీటి మీద ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.